హాయ్ అండి. ఈరోజు లంచ్ ఏం చేశారో అందరూ కామెంట్ చేయండి. నేనైతే మార్నింగ్ మటన్ కర్రీ చేశాను కదా, అందులోకైతే పలావ్ అయితే చేద్దామని చెప్పేసి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి అవన్నీ ముందే ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని గ్యాస్ మీద అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆనియన్స్ పీసెస్ అయితే వేసేసాను. అందులో కొంచెం చెక్క మొగ్గాలు అవన్నీ వేసేసి కలుపుకున్నాను. నార్మల్గా మీరు ఇంట్లో అంటే ఎవరైనా ఇంత చేసుకుంటారు కదా పలావ్ అన్న తర్వాత, నేనైతే ఎక్కువ మసాలా వేయను, లైట్గా వేస్తాను. పిల్లలు నేను కూడా అంత పెద్దగా మసాలా ఎక్కువ ఫ్లేవర్ తగులుతుంటే తినను, అందుకని లైట్గా వేసుకుంటాను. తర్వాత కొంచెం ఆకు అయితే వేసేసాను. ఇలా మధ్య మధ్యలో మాడిపోకుండా మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండాలి. మాడిపోతుంది కదా అని చెప్పేసి లైట్గా కలుపుకుంటూ ఉన్నాను. అదంతా కలిపేసుకొని అంతా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసాను. పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత టమాటా అయితే వేసేసాను. కొంచెం 2 టమాటాలు అయితే కట్ చేశాను, ఆ టమాటా అయితే వేసేసాను. టమాటాలు కూడా కొంచెం మగ్గనివ్వాలి. ఆ మగ్గిన తర్వాత లైట్గా కొంచెమే కారం వేసాను, కొంచెం చిటికెడు వేసాను కారం, కొంచెం సాల్ట్ వేసేసి మిక్స్ చేసుకున్నాను. అవి మొత్తం బాగా పట్టాలి దానికి, ఆ టమాటాకి పచ్చిమిర్చి వాటన్నిటికి బాగా పట్టాలి. ఉప్పు కారం అవన్నీ బాగుంటాయి, టేస్ట్ అనేది బాగుండేది తింటున్నప్పుడు. కొంచెం గరం మసాలా అయితే వేసాను, అది కూడా లైట్గానే వేసాను. కొంచెం గరం మసాలా వేసి మళ్ళీ మొత్తాన్ని మిక్స్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. మొత్తం అంతా మిక్స్ అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ ముందే కొంచెం చిన్నులపాయలు, కొంచెం అల్లం, ఇందులోనే కొత్తిమీర, కొంచెం పుదీనా కొంచెం వేసేసాను. అందుకే కొంచెం ఆ కలర్ అలా ఉంది, గ్రీన్ కలర్లో ఉంది ఏంటి అని అనుకోవద్దు. అది కొంచెం అలా వేసేసరికి కొంచెం గ్రీన్ కలర్లో వచ్చింది. డైరెక్ట్గా వేస్తే పిల్లలు కొంచెం ఇవి వస్తున్నాయి, నాకు కొత్తిమీర వద్దు, పుదీనా వద్దు అని చెప్పేసి పక్కన పెట్టేస్తారు. ఇట్లా అయితే కొంచెం మొత్తం ఆ రైస్లో మిక్స్ అయిపోయింది కదా, ఫ్లేవర్ కూడా కొంచెం బాగుండిద్ది. అందుకని చెప్పేసి అలా వేసేసాను. వేసేసి అలా మూత పెట్టేసాను. కొంచెం అలా మగ్గనివ్వాలి. అలా మధ్య మధ్యలో కొంచెం అడుగు అనేది అంటుకునేది, మాడిపోయిద్ది కాబట్టి మాడనివ్వకుండా మధ్య మధ్యలో తీసి కలుపుకోవాలి. ఫస్ట్ ఎంత బియ్యం అయితే మనం తీసుకుంటామో అన్ని కొంచెం డబుల్ వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానంటే 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అలా పోసేసుకున్నాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే వేసుకున్నాను. వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు 15 నిమిషాలకి మొత్తం ఇట్లా అవంతా వాటర్ అంతా పొర్లుతున్నట్టు ఉంటే అప్పుడు మనం బియ్యం వేసేసుకోవాలి. ఇక్కడ అంతా క్లీన్ చేసుకుంటున్నాను, అంత గలీజ్గా ఉందని. ఇప్పుడు చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో, అలా బుడకలుగా వచ్చిన తర్వాత మనం రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ముందే కడిగి నానపెట్టుకున్న రైస్ అయితే ఉన్నాయి కదా, అవైతే యాడ్ చేసుకుంటున్నాను. అందులో వేసేసుకున్న తర్వాత మనము మళ్ళీ నార్మల్గా అవి కొంచెం ఉడికిన దాకా మూత పెట్టేసుకొని ఉంచితే అయిపోతుంది. అలానే అంటే మరీ మాడనివ్వకుండా లైట్గా కొంచెం ఒక 20 నిమిషాలు అట్లా ఉంచేసుకోవాలి. మనం బియ్యం క్వాంటిటీ బట్టి అయిపోద్ది కదా, నేనైతే కొంచెమే వేసుకున్నాను కాబట్టి బియ్యం అది త్వరగా రెడీ అవుతుంది. మీ ఇంట్లో ఈరోజు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇదిగో ఇలా అయిపోయింది, చూడండి చాలా బాగుంది. నేను కొంచెమే చేశాను, ఏం యాడ్ చేయలేదు, కలర్ ఏం యాడ్ చేయలేదు, జస్ట్ కొంచెం మసాలా వేసాను. అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా పేస్ట్ అందులో వేసేసాను, అంతే. అంతకుమించి ఏం చేయలేదు. కానీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. చూడండి చాలా బాగుంది. నేను కొంచెం వండాను, ఇది కూడా మ్యాక్సిమం మిగిలిపోతుంది. ఇంత పెద్దగా ఎవరు తినరు, నేను వండటమే కానీ నేను కూడా కొంచెమే లైట్గానే తినేస్తాను. ఇది కూడా మిగిలిద్ది చూడండి. ఇది నార్మల్గా అంటే పిల్లలకి విడిగా కర్రీలో కాకుండా రైస్ విడిగా కూడా తినొచ్చు, అంత బాగుండిద్ది. నాకైతే చూస్తుంటే చాలా నచ్చింది, చూడడానికి కూడా చాలా బాగుంది. ఇక్కడైతే ప్లేట్లో సర్వ్ చేసి పెట్టాను, మా బాబుకి ఇద్దామని చెప్పేసి. వాడైతే భలే ఉంది, చూడడానికి కలర్ఫుల్గా ఉంది అంటున్నాడు. నేనైతే కలుపుతున్నాను, చూడాలి టేస్ట్ ఎలా ఉందో. వేడిగా ఉంది. ఆనియన్, నిమ్మకాయ లేనిది అసలు పలావ్ కర్రీ అస్సలు బాగోద్దు. నాకైతే చాలా ఇష్టం ఆనియన్, నిమ్మకాయ. తిన్న తర్వాత ఫస్ట్ నేను వాటర్ తాగాను, కూల్ డ్రింక్ అయితే తాగుతాను. మీరేం తాగుతారు కామెంట్ చేయండి.